అంచుల మట్టుకు నీళ్లతో నింపిరి. అప్పుడు ఆయన వారితో ఇప్పుడు జరిగిపోయింది అద్భుతం. అప్పుడు ఆయన వారితో ముంచి ఇందు ప్రధాన ఎద్దకు తీసుకెళ్ళగానే నీరు ద్రాక్షరసం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అది అసాధ్యమైనది, ఆయన చేయలేని ఏమీ లేదు. నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. నీకేం కావాలండి? ఇప్పుడు చేస్తాడు. రేపు ఎల్లుండి అక్కర్లా, ఇంటికి పోయేసరికి నీకు అద్భుతం దొరికితే ఎంత డబ్బులు కావాలి నీకు, ఎన్ని కోట్లు కావాలా, ఏం కావాలి నీకు? పవిత్రంగా ఉంటే నీకు ఇప్పటికిప్పుడే దొరుకుతుంది. ఇప్పటికిప్పుడే నాకు ఎన్ని రోజులు అలాగే ఇప్పటికిప్పుడే బుర్ర పాడైపోయింది నా జీవితంలో. దేవుడు చేసేది ఇలా ఉంటుందా అనిపించి అది కాళ్ళ మీద పడి నిద్ర కూడా పట్టలేదు. ఏమనుకుంటారండి దేవుడు అంటే చాండగా దేవుడా, చేయలే దేవుడా. అలాంటప్పుడు ఎంతమంది ఎందుకు నమ్ముకున్నారు భూమి మీద? ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకొని ఇన్ని మందిరాలు కట్టి ఎంతమంది సేవలు ఆ సేవ చేయగలుగుతారంటే ఆయన దగ్గరికి అద్భుతం చేయలేకపోతే చాండగా దేవుడు అయితే చాలా చిన్నగా చూస్తున్నారు. యేసు ప్రభుని తక్కువగా వస్తున్నారు. నీళ్ళని ద్రాక్షరసంగా చేసేది. ద్రాక్షకాయ లేవు, షుగర్ లేదు, బిస్కటం లేదు, ఏం లేదు. ద్రాక్ష చెట్టు ఎక్కడది? పంచదార చెరుకు ఎక్కడది? చెరుకు ఎవడెత్తాడు? ఏ మొత్తం వేసి పండిస్తున్నాడు చెరుకు. చెరుకు ఎక్కడే? చెరుకు చేదు ఎక్కడది? తీసుకెళ్ళి ఇలా కర్ర పెడితే చెరుకు కొమ్మ ఎక్కడ వస్తుంది? ఇద్దరు పెట్టగానే ఎలా చచ్చిపోయి మొక్క వస్తుంది? పెట్టి వెళ్ళిపోయి పడుకుంటాడు రైతు. ఎవడు పండిస్తున్నాడా? ఒక్క ఇత్తనం 100 ఇత్తనాలు 1000 ఇత్తనాలు. వర్షం పడిందా? కంకులు వేసిందండి, గడ్డి వంగిపోతుంది. ఇన్ని కంకులన్నీ 40 బత్తలు అయ్యేటట్టుంది. ఎక్కడది? ఎవరు పండిస్తున్నారు? ద్రాక్ష చెట్టు ఎక్కడిది? చెరుకు ఎక్కడిది? పంచదార ఎక్కడిది? ఆయన తలుచుకుంటే అదంతా ఇక్కడికి వచ్చేసింది. మహిమ, దాన్నే మహిమ అంటారు. దాన్ని ఏమంటారు? మహిమలు గల దేవుడు. మహిమలు గల దేవుడు, మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు. ఇది ఏంటన్నారంటే ఆయనకు అసాధ్యమైనది ఏంటి లేదు. నీ జీవితాన్ని మార్చడం పెద్ద లెక్క కాదు ఆయనకి. నీ బతుకుని తినడం ఒక లెక్క కాదు ఆయనకి. చేయగలడు. నువ్వు చేసేటట్టు ఉండాలమ్మా. పాపంలో ఉంటే రాడు, అబద్ధాలు ఆడితే రాడు, మోసం చేస్తే రాడు, దగా చేస్తే రాడు, వ్యభిచారం చేస్తే రాడు, ఎక్కడ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే రాడు ఆయన. నువ్వు పవిత్రంగా ఉంటుంది నీ దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. పవిత్రంగా ఉన్న హృదయాల దగ్గర దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. దేవుడు ప్రభువుని నమ్ముకున్నా మార్చుకోవాలంటే చేసేది చాలు కదా, తృప్తి పడాలి. ఏం చేస్తావు? ఇంకా ఓపిక లేనప్పుడు ఇంకేం పాపం, ఓపికే లేదు, పాపం ఓపిక లేనప్పుడు పాపం ఎందుకు? వదిలేస్తే దేవుడు నిన్ను తన చేతిలో తీసేసుకుంటాడు. దేవుడు ఇక్కడ ఏం జరిగిందండి? నీళ్లను ఇంకోటి చెప్తా చూడండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇంకొక ఆయన ఇలాగే కొండ మీద ప్రసంగం చేయడానికి కొండ ఎక్కాడు. జనమంతా కొండ ఎక్కారు. అయిపోకూడదు ఎంతమంది? వేలు మొత్తం కొండ ఎక్కారు. ఆయన నిలబడి 3 రోజులు ప్రసంగం చేశాడు. నాలుగులాగా అరగంట గంట కాదు. నేను రాత్రి 10 దాకా చేస్తాను. మీరు ఇంతేగా. నాకు నిద్ర రాదు, ఏమీ కాదు, ఆకలి కూడా కాదు. మీ అయ్యగారు అన్నం పెట్టబోయే ఇలాగ నిల్చొని అర్ధరాత్రి 2 దాకా చెప్పమని చెప్పారు. మీరు వినాలిగా. ఇప్పుడు చాలా మంది ముస్లింస్ ఇలా వస్తున్నారు. ఎప్పుడు దీంట్లో చూస్తున్నారా? చోట్ల దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొండెక్కాడు. 3 రోజులు చెప్పాడు. మొత్తం అందరూ పైకి ఎక్కాడు. ప్రసంగం అయిపోయింది. వీళ్ళందరూ అంటారు శిష్యులు వెళ్ళిపోయి ఇంటికి అంటారు. మొత్తం వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. వెళ్ళిపోయేందుకు వాడు 3 రోజులు వచ్చి ఇంత కూర్చొని
ఇలా ఒక్కరించి వాక్యం ఏంటంటే వాళ్ళకి తిండి పెట్టే పర్లేదా? ఏమండి యేసు ప్రభు గారు తిండి పెట్టడం ఇంతమందికి ఇప్పుడు ఈ అడవిలో ఈ కొండ మీద ఎక్కడ తెస్తాం అంటారు బాబు. పెట్టాలి కదా వాళ్ళకి. పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఐదు తేవాలా, వండాలా, పెట్టాలా, ఎన్ని పొలలు కావాలా, బిర్యానీ కావాలి, స్వీట్లు కావాలి, మామూలు పెంచా వేసేస్తా ఉంటారు వీళ్ళు. 3 రోజుల నుంచి అంటే ఇక ఖాళీ ఉంటారు కదా. ఏంటి ఏం మాట్లాడుకోవాలి? తిండి పెట్టుకోండి. మరి అలా 3 రోజులు ఉపవాసం ఎలా పంపిస్తాం? వద్దు, మీ దగ్గర ఏముందో చూడండి అన్నాడు. ఏముంది అదే ఒక పిల్లోడి దగ్గర చేపలు 5 వాళ్ళ అమ్మ ఒరే బాబు అడిగేస్తున్నాను యేసు ప్రభు ఆడ ఉన్నాడంట, నేను కూడా వెళ్ళిపోతాను అడుగు. అయితే ఉండు అని వాళ్ళ అమ్మ టప్ప పాత రోజుల్లో ఎండి చేపని కాల్చి పెట్టేవాడు. ఇప్పుడు చేపలు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఉడకబెట్టి ఫ్రై చేసి పులుసు చేసి అటు కొద్దిగేసుకొని ఇటు కొద్దిగేసుకొని మొట్టు మీకి చేపని పోయి నిప్పులు మీద కాల్చాలా. యేసు ప్రభు తిన్నది అదే ఆహారం. చేపని ఏం చేసాడంటే ఆయన ఉడకబెట్టడంలో ఆయన నిప్పుల మీద కాల్చి తినేవాడు. ఏ చేపలు? పెద్ద చేపలు అనమాట. నిప్పుల మీద పెట్టి వాడుతుంటే లోన ఉడికి ఆ తిట్టడం వేరే ఉంటుంది. శనక్కాయలు మీరు ఉడకబెట్టుకొని వాటి మీద నిప్పుల మీద వేసి కాల్చి తినట్టున్నారు. తిరుగా రజాడు శనక్కాయలు తిన్నా. శనక్కాయలు తెలుసు ఉడకబెట్ట శనక్కాయలు ఉడకబెట్టుకుంటామా లేకపోతే ఈ పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద ఇలా నింపుతా. కొంచెం లేట్ అయినా బయట పొలలు వేసి మంట వేసి శనక్కాయలు వేసి కొద్దిగా అటు ఇటు తిప్పి తీసుకొని తింటే భలే ఉంటుంది. వాళ్ళ అమ్మ 2 చేపలు ఏంటంటే ఏమో వాక్యం 2 చేపలు 5 చిన్న బాక్సులు పెట్టి నా దగ్గర ఉంది. అందులో శిష్యులంతా మీ దగ్గర ఉందా ఆయన అడుగుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఎవరైనా ఉందా చూడండి ముందు అన్నాడు ఆయన. ప్రభా ఇదిగో ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు పట్టడం పట్టుకొచ్చి నాకేంటి? మన దగ్గర ఏముందో దేవుడికి ఇస్తే మీ గంప నిండిపోతాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా మంది కాలికి చచ్చిపోతారు అయిగారికి ఏముందో మీరు ఇస్తే మీ ఇల్లు నిండిపోతాయి. స్వత్రం తెలుసలేదా? యేసు ప్రభుకి చచ్చిపోతారు. బయట మాత్రం 8 మాసం 9 వదిలిపెట్టేసి తింటారు. ఎందుకు ఇచ్చంట తిండి కొడుకుకి. యేసు ప్రభు 900 అంటే బాధ. 10 రూపాయలు చిన్న నోట్లు, చిరిగిపోయిన నోట్లు, పెద్ద వేసినట్టు యాక్షన్. నీ ధనము యాక్షన్. దేవుడికి ఇచ్చేటప్పుడు నువ్వు దేవుడికి ఇవ్వు, ఇల్లు నిండిపోతుంది. నన్ను దేవుడికి వదలేపండి. దేవుడికి స్తోత్రం. పట్టండి నాకేంటన్నాడు అంతే. నాకేంటన్నాడు పిల్లగాడు ఇచ్చేసాడండి. అది ఎలా ఇచ్చేసాడా? చెడలేదా? చెడలేదా? ఏముంది అక్కడ? ఆ డబ్బాలో 5 రొట్టెలు 2 చేపలు. పట్టుకున్నాడు బాబు. ఆ రొట్టెని ఇలా ఇరిశాడు. చదవండి. కృతజ్ఞతలు చెల్లించి చిన్నవాడిని 5 రొట్టెలు 2 చేపలు పెద్దవి కానీ ఇంతమందికి ఏమాత్రము ఇవి ఇంతమందికి ఏం సరిపోతాయి అన్నారు. అంత కాదండి. అది ఏం చేశాడు? వేసి తినలో కూర్చోబెట్టి బాబు శిష్యులు రొట్టెను పట్టుకొని 50 మంది లైన్ లో కూర్చోబెట్టండి అన్నారు. అందరూ లైన్ లో కూర్చున్నారు. ఆయన చెప్పిందే మనం కూర్చోవడం, ఇతరాలు లైన్ లో కూర్చోవడం, ఇదంతా అదే కూడా. ప్రతిదీ బైబిలేనండి. మీరు ఏంటన్నా చెప్పండి. ఎక్కడ భూమి మీద జరుగుతుందంటే బైబిల్ ఉందంటే. నేను స్తోత్రం చెప్పలే. నేను స్తోత్రం. నిశ్చితార్థం బైబిల్లో ఉంది, ఎంగేజ్మెంట్ బైబిల్లో ఉంది, పెళ్లి బైబిల్లో ఉంది. అమ్మాయి దేవుడు చేశాడు, అబ్బాయి దేవుడు చేశాడు. అమ్మాయి దేవుడు చెప్పితే అబ్బాయి సత్యం పట్టుకోడు. నాకు ఒక అమ్మాయి చేశాడు. నేను ఊరంతా తిరిగి మా ఊళ్ళో ఉంది అమ్మాయి. మా ఊళ్ళోనే నేనేమో ఇంత అందగాడిని ఒక అమ్మాయి కోసం ఊరంతా తిరుగుతున్నాడు. నేను వాళ్ళ మీద ఊరంతా తిరుగుతున్నాడు. ఇద్దరు ఒక ఊళ్ళోనే ఉన్నాం.
మా ఆవిడ తెద్దామనుకున్నా మా రాత్రులు రాలా. ఏది జరిగినా భూమి మీద ఏది జరిగినా బయట కూర్చోబెట్టండి. 50 మందిని లైన్లో కూర్చోబెట్టండి. ఏం చేశాడు? యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని అన్ని మొక్కలు పోగు చేయడని వారితో చెప్పగా, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలిన 5 కేవల రొట్టెల మొక్కలు పోగు చేసి 12 గంపలు నింపి చెప్పండి దేవుని తోటలు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బా ఏమనుకుంటున్నాడు? ఆయన చేతిలో పెడితే నువ్వు ఆయన చేతిలో కొద్దిగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు లెక్కేశారు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు 9 లెక్కేసి. ఇప్పుడు మేము ఉన్నామండి ఈ చర్చిలో మగవాళ్ళు 9 లెక్కేయచ్చు. మీ ఆడవాళ్ళు లెక్కేసే కంటే మగవాళ్ళు 9 లెక్కేయచ్చు. అక్కడ మగవాళ్ళు లెక్కేసి 5,000 మంది, వాళ్ళకి భార్యలు అంతా 10,000 మంది పిల్లలు అంతా మొత్తం 15,000 మంది తినగా 12 గంపలు తిండి. ఎన్ని రొట్టెలు అంటారు? 5 రొట్టెలు. నేను ఎందుకు మీకు చెప్తాను? కానీ అసాధ్యమైన ఏమీ లేదు, ఆయన చేయలేని ఏమీ లేదు, ఆయన వల్ల కాంతి ఏమీ లేదు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్వదించగల దేవుడు ఆయన. నీకు అన్ని నింపగల దేవుడు, నీకు అన్ని ఇవ్వగల దేవుడు. నువ్వు అనుకుంటా ఏమీ లేదు, నాకు ఏమీ లేదు, నాకెంత లేని దాన్ని, నాకు ఎమ్మెల్యే తెలియదు, నాకు ఎవడో తెలియదు, నాకు సరైన చుట్టాలు లేరు, నేను దిక్కులేని దాన్ని, నా ఇంట్లో ఏమీ లేదు అనుకుంటా. అంతకన్నా గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అది ఆలోచించుకోవాలి అంతేగాని నాకు ఆడలేడు, ఈడలేడు, నాకేం దిక్కులేని దాన్ని, ఒంటరిదాన్ని, నాకు ఎవడున్నాడు, పిలిస్తే పలికేవాడు అనుకుంటావు. కానీ పిలిస్తే పలికేవాడు నీకు, నీ ఇల్లు నింపేస్తాడు. చాలా మంది రాత్రులు ఆడవాడేనండి చాలా ఇది తప్పు చేస్తూ ఉంటారు. చాలా మంది రాత్రులు అన్నం కూర చారు పచ్చడి ఏదో వండుకుంటారు అనుకుందాం, సపోజ్. వినండి, చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఏం చేస్తారంటే అన్ని తింటారు, మీ పిల్లలు పడుకుంటారు, మీ ఆయన పడుకుంటారు. మీరు అప్పటికప్పుడు అన్ని ఖాళీ చేసి కొద్ది మిగిలితే గిన్నెలు వేసి అంతా కడిగేసి కూర అన్ని కడిగేసి బోర్లు ఇచ్చి పడుకుంటారు. తప్పది, తప్పదు. రాత్రుల్లో అలా ఉంచాలి. కూర గిన్నె, చారు గిన్నె, అన్నం గిన్నె అన్నీ అక్కడ వేసి మూత పెట్టి ఉంచాలి. రాత్రులు అలాంటి వాడు ఎవడో 12కి గున్నపల్లి వచ్చారు. అమ్మా అమ్మా ఎవరా ఈ టైంలో? 12 అయిపోయింది. నేనమ్మా మీ చుట్టాన్ని, మీ మా నువ్వా అన్నయ్య చాలా టైం వచ్చి ఇటు వచ్చి పెట్టి. లేదమ్మా ఇక్కడ వచ్చి లారీలన్నీ ఆగిపోతే గున్నపల్లి గుర్తొచ్చి వచ్చాను. సరే రాలే. అరే ఇంటికి వచ్చి తిన్నాడు అన్నయ్య వాళ్ళు పడుకో తిన్నావా? ఎప్పుడమ్మా? 9ంటికి అయిపోయింది. ఏం తిన్నానమ్మా? ఏం తినలేదా అన్నయ్య? సరే రా కూర్చో అని నువ్వు ఆ అన్నం కింద దగ్గరికి వెళ్ళి మూత దిగానే అందులో అన్నం ఉంటుంది. నేను తోత చెప్పండి, నేను తోత చెప్పండి. ఇలా పెట్టగానే సరిపోద్ది, కూర ఇలా అనగానే సరిపోద్ది, చారు ఇలా అనగానే సరిపోద్ది, ఇంట్లో ఏదో ఉంటే అన్ని సరిపోతాయి. అదే నువ్వు బోర్లిచ్చు అనుకో, నువ్వు ఇలా అంటారు ఏమి? బియ్యం డ్రమ్ము కూడా పూర్తిగా కడిగి బోర్లించుకోండి. బియ్యం డ్రమ్ము అలా దానిలో ఏముండదు, బియ్యమే కదా. బియ్యం డ్రమ్ము క్రిస్మస్కి అన్ని కడిగేసి బోర్లిచ్చేసి లేకుండా పోయేది. అందుకే నువ్వు కూడా తలకాయ కిందకి కాలు పై పెట్టు, వదిలిపోతుంది. బోర్లిచ్చడం అంటే మాట్లాడండి ఏం లేదు అని, నాకేమి లేదు అని ఇలా అంటాం. నీకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎత్తాడు కదా, బియ్యం ఎత్తాడు, కూర ఎత్తాడు, వంకాయలు ఎత్తాడు,
ఫ్రీగా అసలు అన్న కూర పొయ్యి మీద పెట్టకుండా కూర చెప్తా మీకు తెలుసు. పొయ్యి మీద పెట్టకల్లా కూర 10 రూపాయలు అయిపోద్ది. పచ్చి పులుసు తిను అంటది. అది వేడి అన్నంలో మాంసం చికెన్కి మట్టగా అసలు ఆ ఊపి రాదు. గోంగూర పచ్చడి, గోంగూర కూర, గోంగూరలో ఉల్లిపాయ వేసి కూర తింటే తిన్న రాజా ఉల్లిపాయ ఈ మాంసాలు ఇది కడుపు ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి, వాకింగ్లో ఒక్కొక్కడికి నిద్ర పట్టక ఇలా వచ్చి ఇప్పుడు మా చికెన్ పెట్టారు అనుకోండి. ఇక నేను రాత్రి పడుకోండి, నేను తిన్న చికెన్ కాదు నేను స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎన్ని చెప్పేప్పుడు ఎన్ని చెప్పాలంటారు? చాలా ఉన్నాయి. టైం ముగించేస్తాం. ఇక్కడ పాత నిబంధనలో ఈ జనం వచ్చినప్పుడు ఇరుగు గోడలు కేకలతో కూల్చిపడేస్తారు. అవి మామూలు గోడలు. కేకలు వేయండి అని యెహోషువ చెప్పగానే స్తోత్రం స్తోత్రం అనగానే పెద్ద పెద్ద గోడలు కూలిపోతాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. సాతాను గోడలు కూలిపోవాలంటే ఇక్కడ మీరు ఆరాధనలో గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఆరాధన ఆరాధన చేస్తే ఎలా ఉండాలంటే సైతాన్ కాడు వాడ పెట్టుకుని ఉండకూడదా? ఇందాక ఆరాధన చేశారు, బాగా గట్టి గట్టి పాట పాడారు. ఎలా ఉండాలా? ఊగిపోవాలా? అసలు కళ్ళు తెరిస్తే మళ్ళీ ఆడేది కదా. కళ్ళు మోసి కొట్టాలా? కొట్టుడు ఏ కొట్టుడు? చక్కగా గట్టి కొడుతారంటే ఆరోగ్యం బాగుంటుంది అంట. ఏదో అట్లేసినట్టు వేయకూడదు. రోజులు వేసినట్టు ఏం జరిగిందండి? ఆ ఎరుగో గోడలు కూలియే బాగుంది. దోషం ఏం చేశారు అక్కడ? గడపారులు పరుగులు పెట్టి కూర్చారా? యెహోషువ అన్నాడు కేకలు వేయుడి. 7 సార్లు గారు కొమ్మబోర్లు యాజకులు ఎరుకో గోడలు అడ్డం వచ్చినాయి. వెళ్తంటే బ్యాచ్ వెళ్తుంటే ఎరుకో గోడలు అడ్డం వచ్చేసినాయి. ఇక్కడ ఎర్ర సముద్రం ఎలా అడ్డం వచ్చిందా, ఎలా అడ్డం వచ్చినాయి. వాడు డోర్ వేసాడు, ఈ ఎలా వస్తుందో చూద్దామని. అసలు ఎలా తీయడో చూద్దాం. అక్కడే రాహాబు అని వేసి అక్కడే దొరికింది. పడ్డా పడలేదా? ఎరుకో గోడలు కూలిపోయినాయి. చెప్పాలి రిఫరెన్స్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పి దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనియవద్దు. నేను ఎప్పుడు ఏమంటే అప్పుడు ఏమన్నాడు? ఏమండి వినండి. శావుకుడు ఎప్పుడు ఆరాధన అనగానే లేచాడు. దేవా ఆయన అంటాడా? ఆరాధన చేసుకుందాం అంటాడా? అంటా ఎదురుపోతా అంటాడు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆరాధన అనగానే లేచి నిలబడతాం. 2 చేతులు పైకి పెట్టమంటే పెట్టాలి, కేక ఏమంటే వేయాలి, ఆరాధన ఏమంటే వేయాలి. ఆరాధన 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 స్తోత్రం స్తోత్రం అనాలి. మీరు కనుక ఆయన చెప్పినట్టు చేయలేదు అనుకోండి, ఆయన ఏం చేయలేడు పాప. ఏం చేస్తున్నారు? మీరు చెప్తే చేయమంటాడు, చేయమని చెప్తున్నారు. మీరు చేయాలి. ఎలా అవుతా? యెహోషువ అన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు మాకు. నేను చెప్తా. మీరు 6 రౌండ్లు తిరుగుతాం. 7వ రౌండ్ వచ్చేసరికి నేను చెప్తా. అప్పుడు దాకా మూసుకొని కూర్చోండి. ఏం మాట్లాడమాకండి, నోట్లో మాట్లాడే మాకండి. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మీరు ఆర్భాటంగా కేకలు వేయండి. కానీ యెహోషువ చెప్తాడు తిరిగి కేకలు వేయండి అంటాడు. అంతే. స్తోత్రం స్తోత్రం అనే జనమంతా కేకలేయగానే ఎరుగో గోడ కూలిపోయింది. నీ ఇంట్లో సాధారణంగా పోవాలంటే స్తుతులు స్తోత్రాలు వందనాలు దేవుడు. ప్రార్థన కంటే టైం ఉంటుంది కదంటే స్తోత్రం చెప్పడం ఇష్టం. పొద్దున లేవచ్చు, మధ్యాహ్నం చెప్పొచ్చు, రాత్రి చెప్పొచ్చు, పడుకొని చెప్పొచ్చు, లేచి చెప్పొచ్చు, బాత్రూమ్ చెప్పొచ్చు, స్నానం చేసేటప్పుడు చెప్పొచ్చు, ఎక్కడ చెప్పొచ్చు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా అంటే జనాలకు అర్థం కాదు. ఏంటి మీద అర్థం చేయండి అనుకోవాలి. ఏంటి అనేది మాట్లాడుతున్నాం. స్తోత్రం యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం
అంటే సైతాన్ గాడు ఆడు వీడు అంతా బయటకు వెళ్ళిపోతారు, అంతే భయపడిపోతారు నీకు. నువ్వు అనవు ఏం లేదు, నువ్వు అనవు. వాళ్ళింటనే భయం, వాళ్ళింటే దిగేది, వాళ్ళింటే దిగేది. భయపడితే భక్తి చేయలేవు. లేకపోతే లోనలు సరే గట్టిగా అంటారు ప్రభా స్తోత్రం స్తోత్రం అనుకో. అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో. గొడవలు వద్ద చేపల పొలం ఆడు తెచ్చేవాళ్ళు ఏమా పిల్లగాళ్ళ నీళ్ళు వాడైతే వాళ్ళు చేపల పొల దగ్గర పుష్పోయిపోతారు. ఇంట్లో గొడవలు. ఇప్పుడు స్తోత్రం ఎప్పుడైతే స్తోత్రం ఎప్పుడు అదిలే ఎప్పుడు స్తుతులు స్తోత్రాలు చెప్పండి. మీ సైతాన్ గాడి వాడు వద్దు అడగండి. మీకు చెప్పక వాడు వచ్చి కూర్చుంటాడు మీ ఇంట్లో. మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే సాతానుడు అవుతున్నట్టు లెక్క. భార్యాభర్తల్లో భర్తలో దూరితే భార్యతో గొడవ అయింది, భార్య దూరితే భర్త గొడవ అయింది. ఇద్దరు మంచుకుంటే పిల్లలు దూరేస్తాడు, పిల్లలు దూరి గొడవ పెట్టేస్తాడు. చాలా కుటుంబాలు పిల్లలు దూరేస్తున్నాడు. అన్న డాడీ నేను సంపూర్ణ కొనమని ఎప్పుడు చెప్పాను అంటాడు వీడు. రాత్రి పరుగుడప్పుడు గుర్తించేస్తాడు. నీకు సెల్ ఫోన్ కొనమని 3 నెలల క్రితం చెప్తే ఆ నిజమేనండి ఆ టిఫిన్ మీరు ఎందుకు జరిగితే రామంటారు. ఎవరు ఆవిడ 3 నెలలు చెప్తున్నాడు కదండి వాడు. అది చెప్తున్నాడు ఏమన్నా డబ్బులు నీకైతే డబ్బులు ఉంటాయి, నువ్వు ఎంతని డబ్బులు ఉంటాయి, నీ ఆయన డబ్బులు ఉంటాయి, నువ్వు బట్ట కొనుక్కునే డబ్బులు ఉంటాయి, నా సెల్ ఫోన్కే డబ్బులు ఉంటావు మొదలైంది కదా. ఈ కోపం వచ్చి తిరగండి 3 పీకెట్ ఎట్లా సెల్ ఫోన్ రాకుండా గోలా అని పీకెట్ భారీ సపోర్ట్ చేయాలి. ఇల్లు అల్లకల్లో కొట్టేసి వెళ్ళిపోతుంది అర్ధరాత్రి 12. ఇది ఇంట్లో గొడవ. నువ్వేం చేయాలా? ఆరాధన స్తోత్రము ప్రార్థన ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో సైతంగా ఉంటాడా? ఇంట్లో గొడవలు అయితేనే అంటే సాధారణంగా వచ్చినట్లు లెక్క. బాగా గుర్తుపెట్టు. ఇంట్లో నీకు గొడవలు అవుతున్నాయి అంటే దేవుడు లేడిగా సైతంగా వచ్చాడు. రక్తం కళలవుతాడు వాడు. దేవుడికి బాగా ఇష్టం ఏంటంటే సంతోషం, సమాధానం, ఆనందం, మేలు, హాయి. అప్ప అది దేవుడి ఇష్టం, అది దేవుడి పెట్టాలంటే. రక్తపాతం, గొడవలు, ఇంట్లో చికాకులు, ఇంటికి తాళమేయటాలు, కొట్టుకోటాలు, తలకాయ పగలటం అంతా సైతం. మీరు స్తుతులు చెప్పండి దేవునికి, బాగా దేవుడికి దగ్గరగా ఉండాలి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఇంకొక మాట చెప్పేసి నేను యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళేవాడు. బేతనియాలో ఒక ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ 2 అక్క చెల్లెలు ఉండేవాడు. ఆడికి ఒక తమ్ముడు ఉండేవాడు. ముగ్గురే ఇంట్లో. ఎంతమంది అండి? అక్క, తమ్ముడు, అక్క, చెల్లి, తమ్ముడు, ముగ్గురు. వినండి మాట లాస్ట్కి అయిపోయింది. 5 నిమిషాలు వచ్చారు. ఎలాగానే వినండి. అక్క ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాట మార్త ఏం చేసేది? విస్తారమైన పనులన్నీ చేస్తా, వంట పనులన్నీ చేసుకుంటా ఉండేది. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఇది పెడదామని వంట. ఈ లాగ దొరికేవాడు కాదు. నా పాయింట్ లాగ దొరికేవాడు కాదు. యేసు ప్రభు ఇలా రాగానే ఇలా వెళ్ళిపోయాడు. అక్క, చెల్లి, తమ్ముడు, ముగ్గురు కుటుంబం. అది వినండి. వచ్చినప్పుడల్లా మరియ కూర్చొని దేవుడు మాట వినేది. మార్తేమో వంట పని చేసేది. మార్త ఒక మాట ఉంది, అయ్యా నీకు జాలి లేదా? నేను ఎంత కాదు మరియ చేసేది కరెక్ట్, నా మాట ఏంటంది, జాగ్రత్త చూడు ఎంత బాగా వింటుందో అని అక్కడ ఇది చేసి ఓకే అంతవరకు ఓకే. అసలు దొరికేవాడు కాదు. ఎవరు? లాభం తమ్ముడు. జ్వరం పెట్టేసాడు. ఏం పెట్టాడు? జ్వరం. చచ్చిపోయాడు. జ్వరం చచ్చిపోయాడు. జ్వరం వచ్చింది, చచ్చిపోయాడు. తీసుకెళ్ళి అందులో పెట్టాడు. పాత రోజుల్లో ఇలాగా కొండలు ఉండే, ఇలా కొండలు అలా పెట్టి దోణ పెట్టి పెద్ద రాయి అడ్డ పెట్టేవాడు, సవాలు పెట్టి. ఇప్పుడంటే కొండలు సమాధి తొలిసి పెట్టేవాడు. ఈ మాట యేసు ప్రభు చెప్పాడు. ప్రభువా, నువ్వు బాగా ప్రేమించే కుటుంబంలో ఉన్న లాజరును చూసావా? చచ్చిపోయాడయ్యా అని చెప్పాడు. 2 రోజుల తర్వాత చెప్పారు ఈ మాట. వాడు చచ్చిపోయి 2 రోజులు అయింది. ఈయన ఇంకొక 2 రోజులు ఆగి వచ్చాడు. సరే అర్థంలే, చచ్చిపోయాడు. 4 రోజుల తర్వాత వచ్చాడు. అయ్యా ప్రభువా, నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కదయ్యా, నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కదా అని మార్త ఏడ్చింది,
మరియ కూడా ఏడ్చేసింది. అక్కడున్న జనం అందరూ చుట్టుముట్టేశారు. ఆహా, కొత్తకి ఇంటికి వచ్చేవాడు యేసు ప్రభు అని. ఎక్కడ పెట్టారో అని అడిగాడు. వినండి, ఏం చదవ అయిపో చదవ, మీరు బైబిల్ తీశారు, ఇదంతా బైబిల్లో పట్టడం. ఎక్కడ పెట్టారో అని అడిగాడు. ఇక్కడ పెట్టేవాడు, ఇందులో పెట్టి 4 రోజులు శవం లోన పెట్టారు. పాత రోజుల్లో ఈ తలకి రుమాలు పెట్టేవాడు. రుమాలు చేతులు కట్టేసేవాడు, కాళ్ళు కట్టేసేవాడు శవాలు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఉప్పులో దుడ్డు లేక ఎక్కడ పెట్టారో అడిగారు. తప్పండి, తల వింటాను తప్పండి. ఎంత పక్కన ఆయన పేరేంటి? లాజరు. ఎక్కడైతే పెట్టారో అక్కడ కూర్చొని నిలబడి పెడతాం. లాజరు, లాజరు, లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన శవం 4 రోజుల శవం లేచి బయటకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్బా, ఏం దేవుడు అండి! అబ్బా, శివమైన దేవుడు అండి. ఆయన మాటలోనే జీవం ఉంది. నువ్వు నేనంటే పని చేయదు ఆ మాట. బయటకు వచ్చాడు. జనాలందరికీ పెచ్చెక్కిపోయింది. 4 రోజులు శవం. ఫస్ట్ రోజు అంట మొత్తం ఒళ్ళంతా చీకిపోతుందంట. శవం తినేస్తాయి, పురుగు తినేస్తా ఉంటాయి. అందుకే బాగా ఎక్కువ లావణ కూడా మనం సన్నగా ఉంటే చర్మం లేకపోతే తినలేదు. పురుగు తినవు కదా. మనం ఈ శరీరం అంతా చచ్చిపోయాక పురుగు తింటాయి. మనోడు 200 కేజీలు ఉన్నట్టు చచ్చిపోయాడట. ఇలా పైకి లేక కింద పడేశారు. 200 కేజీలు అంటే ఎవరు పోతాడండి? ఎంత తక్కువ ఉంటుంది మంచిది. బయటకు వచ్చాడు. ఏం కట్టారని చెప్పా? రుమాలు కట్టారు, కాళ్ళు చేతులు పెట్టి. ప్రభు అన్నాడు, కట్లు వెప్పండి, కట్లు వెప్పండి, రుమాలు తీసేయండి, కట్లు వెప్పండి అన్నాడు. టప్ప టప్ప వీళ్ళు ప్రభు చెప్పగానే ధైర్యం వచ్చింది ఒక్కోడికి. లేకపోతే అది చూసి భయపడి అందరూ పారిపోయారు. చెప్పకే ఒక అడిగి అడిగేసారు. ఎత్తరైరా ఎత్తరైరా ఎత్తరా ఉంటారు ఇక్కడే. ఎవరండి ప్రభు? కట్లు విప్పి వెలుపలికి వచ్చే ముఖం రుమాలు కట్టి ఉండేను. అతడు అంతటే వేసి మీరు అతని కట్లు విప్పి, అబ్బా అలాంటే కట్టెప్పండి, రుమాలు తీసేయండి అడు. 4 రోజుల శవాన్ని పిలిచి నడిపించిన దేవుడు. ఆయనకి అసాధ్యమేంటి? చిన్న అయిపోతుంది. ఏమో నీళ్ళు పోయి లేచిపోతుంది, నీళ్ళు పోయి లేచిపోతుంది. ఏంటి అయిపోయింది? కొద్ది గురగరాగానే అయిపోతావా? గురగరాగానే కొద్ది ఊపిరి ఆడకపోతే, కొద్ది చలుగు రాగానే, కొద్దిగా ఆయాసం లాగానే, కొద్దిగా నీకేదో అదేదో రోగం జనం నీకు అది రాగానే చచ్చిపోతావా? చచ్చిపోయి లేకపోతాడు దేవుడు. కొంతమంది రాత్రులు చచ్చిపోతే తెల్లారి లేస్తారు. తెలియదు చెప్తే భయపడి చెప్తాను. మన రాత్రులు అంతా చచ్చిపోతాడు, తెల్లారి లేస్తాం. తెలుసా మీకు? ఆ విషయం తెలియదా? నాకు నిద్రపోవాలని నేను ఆ మాట చెప్పట్లేదు. లే అంటాడట. 5ంటికి ఎవడో లేకపోతే లేచి పట్టాలి. ఉండడం పోయాడు. ఎన్నింటికి లేవాలండి? మనం 5ంటికి లేవాలి. వీడు లేవడు, ఒకే నిద్ర. ఆ నిద్రలో ఎక్కడ పోతే ఉందా? అందుకని మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలండి? అది కొట్టలే అదే లేరా పడుకోవాలి, పడుకోవాలి. బతుకమ్మ అంటాడంట. రోజు ఏమంటాడు దేవుడు? లేమ్మా బతుకమ్మ, ఇంకో రోజు చూడమ్మా సూర్యుడు చంద్రుడు, మళ్ళీ రోజు మళ్ళీ. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ప్రియమైన దేవుడు పెట్టారా? దేవుడు నమ్ముకుని మన జీవితంలో దేవుడికి ఏమైనా చేయండి. కష్టమా, బాధ, వేదల్లా, శోధల్లా, రోగాల, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, రుణాల అన్ని కూడా మీ గుండంపల్లి సంఘంలో ఈ రోజు ఈ వాక్యం మీద మీరు రాని మీరు అందరూ కూడా యేసు నామములో ఆయన అద్భుతములు చేస్తాడు కనుక భయపడకుండా, దిగులు పడకుండా, ఆయన ఉన్నాడనే ఏకైక నమ్మకంతో పాపము చేయకుండా ఆయనకు వలె జీవించి ఆయన ద్వారా మేలు పొందుకుందాం. అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. నిలబడదాం, చిన్న ప్రార్థన చేస్తాం. బైబిల్ నిలబడి నిలబడి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. నాతో మాట్లాడే దేవా అని అన్నమాట. కళ్ళు మూసుకోవాలా. ఎక్కడ చూడవద్దు, అటు తిరగద్దు, లేవద్దు.
లేచి నిలబడండి అంతే, అంటే వెళ్ళదు. నాతో మాట్లాడే దేవా, నన్ను